దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకులను ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని అనుగ్రహించి ఈ సమయాన్ని ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి అలాగే మన కొదువులను, కొరతలను, ఇబ్బందులను, ఇరుకులను తీర్చి మనల్ని ఈ సమయంలో దేవుని సన్నిధికి రావటానికి ఆయన కృప చూపించాడు. ఆయన కృపను బట్టి, కనికరాన్ని బట్టి మనం ఎంతో ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా చెల్లించుచున్నాము. నేనైతే చెల్లిస్తున్నాను, మనం అందరం కూడా చెల్లించుతున్న వారమే. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ దినం మన యొక్క ఆయుష్కాలను పొడిగించిన దేవునికి వేల వేల కృతజ్ఞతాస్తుతులు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క లేఖనంలో మనం చూసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో చూస్తే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. అయితే నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుతున్నది కదా. అయితే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసమునకు మరి ఫలము, అమూల్యమైన మీ విశ్వాసం ఈ పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతను కలుగుటకు కారణమగును. ఇక్కడ చూస్తే ఏం కనపడుతా ఉంది అంటే, కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతా ఉంది. ప్రస్తుతం మనం కొంచెం కాలం శ్రమను అనుభవిస్తున్నాం, దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. అయితే దేవుని లేఖనం ఏమంటుందంటే, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించిపోయేటువంటి బంగారం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. బంగారాన్ని తీసుకుని శుద్ధ సువర్ణంగా మార్చబడాలి అంటే ఆ బంగారం ఆ యొక్క కంసాలు వాడి చేతిలో ఆ కొలిమిలో పెట్టి కాల్చినప్పుడు అది శుద్ధ సువర్ణంగా మారుతూ ఉంది నా ప్రియమైనటువంటి వాళ్ళగా. అలాగే అయితే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, మరి బంగారం కంటే అమూల్యమైనటువంటిదంట మన విశ్వాసం అమూల్యమైన విశ్వాసం. మనం చాలా చాలా విషయాల్లో చెప్పుకుంటాం, ఇది చాలా అమూల్యమైనటువంటి. ఏదైనా ఒక వస్తువు మార్కెట్లోకి వచ్చినా, లేకపోతే ఏదైనా ఒక వస్త్రం, లేకపోతే ఏదైనా ఒక కొత్త వెహికల్స్, ఇది చాలా అమూల్యమైనటువంటిది. లేకపోతే మన బంగారు నాణ్యాలని, బంగారపు వస్తువులను చూసి ఇది చాలా అమూల్యమైనటువంటిది, విలువైనటువంటిది, బాగా ఖరీదు పెట్టుకున్నాం అని చెప్తాం. అయితే అంతకంటే ఆ నశించిపోయేటువంటి శుద్ధ సువర్ణం కంటే మన విశ్వాసం అమూల్యమైనది అని ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉంది. ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మరి ఈ అమూల్యమైనటువంటి విశ్వాసం మనలో కనపడాలి అంటే ఎలా? శోధన చేత పరీక్షకు నిలిచిన వారమై ఉండాలి. మనకి శోధనలు వచ్చినప్పుడు కృంగిపోయే వారంగా ఉంటాం. మనకి శోధనలు వచ్చినప్పుడు వెనుదిరిగిపోవాలనుకుంటాం. మనకి శ్రమ కలిగినప్పుడు ఈ శ్రమ ఎంతకాలం అని విసుక్కుంటాం. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఈ కష్టం ఎంతకాలం అంటాం. నష్టాలు వచ్చినప్పుడు ఎంతకాలం ఈ నష్టాలను భరించాలి అంటాం. కాదు, అప్పుడు శోధనలో మనకు అది పరీక్ష.
ఆ శోధన అనేటువంటిది మనకు పరీక్ష. ఆ పరీక్షలో ఈ అమూల్యమైనటువంటి విశ్వాసం నిలబడాలి. విశ్వాసంలో మనం నిలబడాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా, వెనుదిరిగి పోకూడదు, గొనుక్కోకూడదు, సొనుక్కోకూడదు. మరి ఆ శోధనలో మనం ఆ అమూల్యమైన విశ్వాసం కలవరం అయితే ఆ వచ్చినటువంటి పరీక్షకు నిలబడితే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మరి ఘనతయును, మహిమయు కలుగుటకు కారణమవుతుంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, ఘనత, మహిమ ఎప్పుడు మనం ఆ శోధనలో నిలబడినప్పుడు, ఆ శోధనలో మనం నిలబడి ఉన్నప్పుడు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, శోధన సహించువాడు ధన్యుడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ దినాల్లో శోధనని సహించటానికి ఎంతమంది ఓర్పు కలిగి ఉంటున్నాం, ఎంతమంది మరి సహనాన్ని కలిగి ఉంటున్నాం. శోధన సహించేవాడు ధన్యుడు అంటున్నాడు కదా, దాన్ని సహించాలి మనం. అలాగే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేస్తుంది అంటుంది దేవుని యొక్క వాక్యం. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం విశ్వాసం కూడా పరీక్ష చేత మరి కాల్చబడుతుంది. పరీక్ష చేత మరి మన విశ్వాసం కూడా పరీక్షకు గురి అవుతుంది. మరి మన విశ్వాసం కూడా పరీక్ష చేయబడుతుంది. అవును, కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క బంగారం ఎలా శుద్ధి చేయబడిందో, కొలిమిలో కాల్చబడి శుద్ధి చేయబడిందో, ఆ రకంగానే మన విశ్వాసం కూడా పరీక్షించబడుతుంది. ఎప్పుడు పరీక్షించబడుతుంది? ఎలా పరీక్షించబడుతుంది? మరి మన విశ్వాసం మన శోధనలో నిలిచి, మనకి శోధన వచ్చినప్పుడు, ఆ శోధనలో మనం నిలిచి ఉన్నప్పుడు అది పరీక్షకు గురి అవుతుంది. ఆ పరీక్షకు గురి అయినప్పుడు మనం దానిలో నిలిచి ఉంటే యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకి మెప్పు, ఘనత, మహిమ కలుగుతుంది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి మెప్పును, అట్టి ఘనతను, అట్టి మహిమను మనం పొందుకోవాలంటే మనం ఆ శోధనలో నిలిచి ఉండాలి. ఆ శోధనలో నిలిచి ఉండాలి. ఆ నిలిచి ఉన్నప్పుడే మన విశ్వాసం అమూల్యమైనటువంటి విశ్వాసంగా కనపడుతుంది. నా ప్రియమైన వాళ్ళరా, మరి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పొడవేయబడినప్పటికీ కూడా వారు రక్షించిన మా దేవుడే, రక్షించకపోయినా మా దేవుడే అని అక్కడ అటువంటి శోధన వారికి ఎదురైనప్పుడు వారు నిలిచి ఉన్నారు. కనుకనే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ప్రత్యక్షమై వారికి మెప్పు, ఘనత, మహిమ కలిగింది. ఆ మెప్పు, ఘనత, ఆ మహిమ కలిగినప్పుడు వారు మరి నెబుకద్నెజరు రాజు చూశాడు. వారి ముగ్గురితో ఒక దూత ఉన్నాడు. వారు ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళబడ్డారు. అలాగే దానియేలును సింహాల బోన్లో వేసినప్పుడు అతని యొక్క విశ్వాసం అగ్ని చేత కాల్చబడినటువంటిదై పరీక్షకు గురి అయింది. ఆ పరీక్షకు గురి అయినప్పుడు ఆ పరీక్షలు అదే విశ్వాసంతో దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళాడు. అలాగా నిలిచి ఉన్నాడు. కనుకనే నా ప్రియమైనటువంటి పర్లరా, అలా నిలిచి ఉండటం వల్లనే అతనికి కూడా ఘనత కలిగింది, మెప్పు కలిగింది. మరి దేవుడు ప్రత్యక్షమై ఘనతని, మెప్పును, మహిమను కలగచేశాడు. మనం కూడా మనకు భరించరాని శోధనలు ఎదురైనప్పుడు ఆ అగ్ని చేత కాల్చబడిన బంగారం ఎలా శుద్ధి చేయబడుతుందో, ఈ శ్రమలనే కొలిమిలో మనం నలిగిపోతున్నప్పుడు మన యొక్క విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం, బంగారం కంటే విలువైన విశ్వాసం, ఆస్తుల కంటే విలువైన విశ్వాసం, మనకున్న ఉద్యోగాల కంటే విలువైన విశ్వాసం, మన సంపాదించిన డబ్బు కన్నా
విలువైనటువంటి విశ్వాసం నా ప్రియమైనటువంటి వాళ్ళరా అగ్ని చేత కాల్చబడినదిగా ఉన్నట్లయితే మనము కూడా ఆ మెప్పును ఘనతను మహిమను పొందుకుంటాం. ఈ రోజుల్లో ఎవరు దేవుని మెప్పు దేవుని ఘనత అది కావాలని కోరుకుంటున్నారు, ఎవరు కోరుకునేటువంటి వారుగా ఉండట్లా. కనుక నా ప్రియమైనటువంటి వారరా, మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము నా ప్రియమైనటువంటి వారరా 10వ వాక్యంలో చూస్తే మనం ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది అంటే చదువుదాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుని యొక్క లేఖనం ఇందులో ఏమని, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. తరువాత మరి నమ్మకంగా ఉండుము, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అపవాది మనలను చెరలో వేయబడుతున్నాడు. వాడి కాలం కొంచెమేనని ఎరిగి గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు. మన చెర అంటే ఏంటి అంటే పాపం అనే చెర. అలాగే ఇంకా చెర అంటే మరి కుటుంబాల్లో సమాధానం లేని చెర, ఆత్మల రక్షించబడనటువంటి చెర, కుటుంబాల్లో రక్షణ లేకున్నటువంటి వారి యొక్క చెర, ఆ తరువాత దుర్వ్యసనాల పాలైపోయి ఉన్నటువంటి వారి చెర, ధనాపేక్ష కలిగినటువంటి చెర. ఇటువంటి చెరల్లో అపవాది వేయబోతున్నాడు. వాడి కాలం కొంచెమే అని ఎరిగి నిజమే నా ప్రియమైన వాళ్ళరా, వాడు ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాడు. మనుషులు మంచివారుగానే కనబడతారు, కానీ ఆ అపవాది చెరలో వేసినప్పుడు అది ధనాపేక్షే కానీ, అది పాపమే కానీ, అది సమాధానం లేనటువంటి విషయమే కానీ, అననుకూల పరిస్థితులే కానీ, అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం లేనటువంటి పరిస్థితే కానీ, మరి మనకి ఇబ్బందులు కలిగించే పరిస్థితే కానీ, నిందల అవమానాలు కలిగించే పరిస్థితే కానీ, అటువంటి చెరలో వేయబడుతున్నాడు. అయితే ఈ శ్రమ 10 రోజులే అంటుంది దేవుని యొక్క వాక్యం. ఈ 10 రోజుల శ్రమ కొరకు మనం ఎందుకు కంగారు పడాలి, ఎందుకు మనం ఇబ్బంది పడాలి? ఈ 10 రోజుల శ్రమే వాడు మనం చెరలో వేస్తాడు, మరణం అనే చెరలో వేస్తాడు. కనుక ఈ శ్రమను మనం లెక్కించుకోకూడదు. ఈ శ్రమ మనకి ఎన్న తగినది కాదు. ఈ శ్రమను మనం ఏం చెయ్యాలి? ఓర్చుకోవాలి. శ్రమ కలిగినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మనం మరణం వరకు కూడా నమ్మకంగా ఉండాలి. ఎటువంటి శ్రమ కలిగినప్పటికీ అపవాది మనను చెరలో వేసినప్పటికీ కూడా మనం మరణం వరకు దేవునికి నమ్మకంగా ఉండాలి. మనకున్నటువంటి లోకంలో ఉన్నటువంటి మనుషుల కోసం నమ్మకంగా జీవించాలనుకుంటాం, మన ఆస్తుల కోసం నమ్మకంగా జీవించాలనుకుంటాం, మన యొక్క బిడ్డల కోసం నమ్మకంగా జీవించాలనుకుంటాం. అది ఒట్టిదే నా ప్రియమైనటువంటి పర్లరా. మరి ఎవరి కొరకు నమ్మకంగా జీవించాలి? మరణం వరకు దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. నమ్మకంగా జీవిస్తే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటుంది. మనకి ఏ కిరీటం ఇవ్వబడుతుంది? జీవ కిరీటం ఇవ్వబడుతుంది. అవును, నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగును అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. మనం నమ్మకస్తుల కోసం దేవుడు వెతుకుతున్నాడని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. అట్టి రీతిగా 10 రోజుల శ్రమ కోసం మనం నమ్మకాన్ని వదిలిపెట్టేస్తే మనకి జీవ కిరీటం కనుక రాదు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఆ 10 రోజుల శ్రమ ఎప్పుడు కూడా ఎన్న తగినటువంటిది కాదు. మరణం వరకు మనం నమ్మకంగా ఆయనతో ఉంటే ఆ శ్రమలను భరించి, ఆ కష్టాలను సహించి, ఆ శోధనలను మరి దాటుకుంటూ మరి మనం నమ్మకంగా జీవించినట్లయితే మనకు ఆయన జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్తున్నాడు. జీవ కిరీటం ముఖ్యమా? ఈ శ్రమను ఎనదగినటువంటివా? ఇదిగో నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి శుద్ధ సువర్ణం కంటే
అమూల్యమైనటువంటి మన విశ్వాసం కనుక ఆ శుద్ధ సువర్ణం కంటే అమూల్యమైన మన విశ్వాసం ద్వారా మరణం వరకు నమ్మకంగా జీవించమంటున్నాడు దేవుడు. అవును, పౌలు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నా పరుగు కడముట్టించి తిని, మరి అక్కడ ఇంకేం చెప్తున్నాడు, విశ్వాసమును బట్టి నాకు నీతి కిరీటం ఉంచబడినది. నా పరుగు కడముట్టించాను, నాకు విశ్వాసాన్ని బట్టి ఏమి విశ్వాసము ఆయనకి, ఆయన అంటాడు కదా, ఇదిగో నేను నా పరుగు కడముట్టించి తిని, నేను క్రీస్తు కొరకు శ్రమ పడ్డాను కనుక నా విశ్వాసం నాకు నీతి కిరీటం ఉంచబడింది. అక్కడ పౌలుకి నీతి కిరీటం ఉంచబడింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక మన విశ్వాసం ఎలా ఉండాలి? మన విశ్వాసం అగ్నిలో వేయబడి నా బంగారం శుద్ధ సువర్ణంగా మార్చబడటానికి దాన్ని అగ్నిలో వేసి మరి కాలుస్తున్నప్పుడు ఉన్నప్పుడు అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతుంది కదా. అలాగే మన విశ్వాసం శ్రమలనే కొలిమిలో వేయబడి మనల్ని కాలుస్తా ఉన్నప్పుడు అమూల్యమైనటువంటి విశ్వాసం ఉండాలి మనలో. కానీ అపవాది ఏం చేస్తాడు? 10 రోజులే శ్రమ అయినా అపవాది మనలను ఏం చేస్తాడు? చెరకు కొనిపోతాడు నా ప్రియమైన వాళ్ళరా. ఆ చెరకి కొనిపోబడకుండా మన అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం మరణం వరకు నమ్మకంగా ఉంటే దేవుడు మనకి జీవ కిరీటాన్ని ఇస్తాడు. నిత్య జీవానికి మనలను వారసులుగా చేస్తాడు. ఆయన రాజ్యంలో మనం ప్రవేశించడానికి మన పట్ల ఆయన కృప చూపుతాడు నా ప్రియమైన వాళ్ళరా. అలాగే పౌలు భక్తుడు కూడా ఏం చెప్తున్నారు ఇక్కడ, నేను ఆ విశ్వాసంతో పరుగు పందెంలో కడముట్టుకు నిలబడి ఉన్నాను కనుక మరి నాకు నీతి కిరీటం ఉంచబడింది. నా పరుగును ముగించాను. దేవుడే నాకు గురిగా, క్రీస్తే నాకు గురిగా జీవించాను కనుక నేను అట్టి విశ్వాసంతో బ్రతికాను కనుక మరి నాకు నీతి కిరీటం ఉంచబడింది. అక్కడేమో జీవ కిరీటం, ఇక్కడేమో నీతి కిరీటం ఉంచబడింది నా ప్రియమైనటువంటి వాళ్ళ. తిమోతికి రాసినటువంటి పత్రికలో 2వ పత్రికను మనం చూస్తే అక్కడ దేవుని యొక్క లేఖనం ఇలా సెలవిస్తా ఉంది. ఏమని సెలవిస్తా ఉందో ఒక్కసారి చూద్దాం నా ప్రియమైన వాళ్ళరా. మరి మనం కూడా మన విశ్వాసం మన అమూల్యమైన విశ్వాసంగా మార్చబడాలి అంటే మనల్ని కూడా ఆయన మరి శ్రమలనే అగ్నిలో అగ్ని కొలిమిలో పుట్టం వేస్తాడు. అందులో నిలబడి ఉంటే మరి మనకు జీవ కిరీటం వస్తుంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం చూద్దాం నా ప్రియమైనటువంటి వాళ్ళగా. మరి తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. అయితే నీవు వస్తున్నాను 4వ అధ్యాయము అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశ్యమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, మరి అంతియొకయ, తుకోనియాలో, లుస్త్రా అను పట్టణంలో వారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా వారికి కలిగినటువంటి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడినై నన్ను వెంబడించింది. అట్టి హింసను సహించి తిని, కానీ వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించాను. క్రీస్తేసునందు సద్భక్తితో బ్రతకను ఉంచిన వారందరూ కూడా హింస పొందుదురు. అందుకని మనం సద్భక్తితో ఎప్పుడైతే మరి బతకాలని అనుకుంటామో కానీ అప్పుడు మనకు చాలా హింస కలుగుతుంది. ఆ హింసను మనం భరించాలి. అయితే నా ప్రియమైన వాళ్ళరా,
ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. దేవుడు ఏమంటున్నాడంటే, ఆ స్తుతి మహిమ ఘనత దేవునికి మనం ఓర్చుకున్నప్పుడు మనం చేసిన స్తుతి, మరి మనం ఆయనను మహింపరిచినటువంటి విధానం, ఆయనను గణపరిచినటువంటి విధానం దేవునికి కనపడాలి. ప్రాణాపాయం వచ్చినప్పటికీ కూడా మన నీతిని మనం కాపాడుకోవాలి. ఎంత శ్రమ పడ్డా కూడా అది చూసి, మరి మనకి మన శ్రమను చూసి, ఎందుకంటే ప్రాణాపాయం వచ్చినా కూడా మనం చాలా నీతిని కాపాడుకోవాలి. మన ప్రాణం పోయినా మన నీతిని వదులుకోకూడదు, మన యథార్థతను వదులుకోకూడదు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, మనం ఎప్పుడైతే ప్రాణాపాయ స్థితిలోనైనా ఆ నీతిని యథార్థతను వదులుకోకుండా ఉంటామో, అది చూసి ఆయన మనకి శివ కిరీటం, మరి నీతి కిరీటం అనేటువంటి ఇవ్వాలని అనుకుంటాడు. ఇవ్వాలని అనుకున్నప్పుడు అంటే మనం ఆ ప్రాణం పోయే స్థితిలో మనం నీతి తప్పకుండా యథార్థత తప్పకుండా ఉండాలి అంటే ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని మహింపరచాలి, ఆయన్ని ఘనపరచాలి. అప్పుడు మాత్రమే ఆయన మన కొరకు జీవ కిరీటం ఇవ్వాలని ఆలోచన చేస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక శోధన నుండి తప్పించుకోవాలి అంటే మనం చివరి వరకు కూడా నమ్మకంగా ఉండాలి. మరణం తప్పించబడతా యెహోవా వశము, మరణాన్ని తప్పించటం దేవుని యొక్క వశము. కనుక మనం నమ్మకస్తులమని దేవుడు మనకిచ్చినటువంటి పనిని, దేవునికి నమ్మకస్తులంగా ఉంటూ మనకు అప్పగించినటువంటి పని భారాన్ని మనం చెయ్యాలి. నా ప్రియమైన వాళ్ళరా, సాతాను చెరలో వేసినప్పుడు మనం, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి నేను చెప్పాను కదా ఇందాక, షడ్రక్ మేషకు ఓర్చుకున్నారు కదా, అలాగే సాతాను మనల్ని చెరలో వేసినప్పుడు మనం ఓర్చుకుంటే మనకు నీతి కిరీటం ఇవ్వబడుతుంది. శోధన సహించువాడు ధన్యుడు అంటాడు దేవుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు. వాగ్దానం చేసినట్లుగా దేవుడు ఆ యొక్క మనల్ని క్షమించి, ఆ శోధనలో కూడా మరి మనల్ని క్షమించి ఆయన మనకి జీవ కిరీటం ఇస్తాడు. నిబ్బరమైనటువంటి బుద్ధిని కలిగి మనం మన బ్రతికంతా కూడా ఆయన వెంట వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. నూతనపరచబడాలి. మన యొక్క అభిషేకం నూతనపరచబడాలి, మన యొక్క ప్రార్థన నూతనపరచబడాలి, మన యొక్క ప్రవర్తన నూతనపరచబడాలి. అప్పుడు శోధనను జయించడానికి దేవుడు కృప ఇస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, కనుక మనం ఈ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చి మనం రుణం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేతపట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళగా, దేవుడు త్వరగా రాబోతున్నాడు. కనుక మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ఆయన ఇచ్చేటువంటి జీవ కిరీటం, నీతి కిరీటం మనం పొందుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాం. పౌలు భక్తుడు నీతి కిరీటాన్ని పొందుకున్నట్లుగా మరి మరణంలో శోధనలో మరి మనం అగ్నితో కాల్చబడుతున్నటువంటి శ్రమను ఎదుర్కొన్నప్పటికీ కూడా మనం అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే ఆయన మనకు జీవ కిరీటాన్ని ఇస్తానని సెలవిస్తున్నాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆ మరణంలో కూడా మనం నీతిని యథార్థతను వదిలిపెట్టకూడదు. ఆ నీతిని యథార్థతను వదిలిపెట్టకుండా ఉండాలంటే ఆ మరణాపాయ స్థితిలో కూడా ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఘనపరచాలి. నా ప్రియమైన వాళ్ళరా, అట్టి సద్భక్తితో బతకను ఉద్దేశించిన వారికి ఎప్పుడు శ్రమే అంటాడు పౌలు భక్తుడు. కనుక మరి మనం ఎలా ఉన్నామో, మరి మనం ఎలా బ్రతుకుతున్నామో, మన బ్రతుకులను ఆయన అంటాడు కదా, మంచి పోరాటం పోరాడాను, నా యొక్క పొరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, అందుకే నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది అంటాడు. అయితే మన కొరకు కూడా మనం కూడా మంచి పోరాటం పోరాడి మరి మనం ఏం చేయాలి? మనం
నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం మంచి పోరాటం పోరాడి మన పొరుగు కరముట్టించాలి. అంతేకాకుండా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అప్పుడు మన కొరకు నీతి కిరీటం ఉంచబడుతుంది. ఆ నీతి గల న్యాయాధిపతి ప్రభు మనకు అంత మాత్రమే కాకుండా మన అందరికీ కూడా తన ప్రత్యక్షతను ఇచ్చి, తన ప్రత్యక్షతను కోరుకున్నటువంటి వారికి అందరికీ కూడా ఆ యొక్క అనుగ్రహం దేవుడు ఇస్తాడు. అట్టి అనుగ్రహం మనం పొందాలనుకుంటే ఈ రీతిగా జీవ కిరీటం కొరకు, నీతి కిరీటం కొరకు ప్రయాసపడేటువంటి వరంగా ఉండాలి. దేవుడి ఈ వాక్యాన్ని మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.